కొన్నిసార్లు మనకి ఏం అర్థం కాదు. ఎంత ప్రార్థించినా పరిస్థితులు మారవు. ఎంత ఎదురు చూసినా జవాబు రాదు. అప్పుడు మనసులో అనిపిస్తుంది, దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా అని. కానీ తెలుసా, విశ్వాసం అంటే కనిపించిన దాన్ని నమ్మడం కాదు, కనిపించకపోయినా దేవుడు పనిచేస్తున్నాడని నమ్మడం. నోవాహుకు వర్షం కనిపించలేదు, కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మి ఓడ కట్టాడు. ఆ విశ్వాసమే అతన్ని కాపాడింది. అబ్రహాముకు పరిస్థితులు అసాధ్యంగా కనిపించాయి, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వదల్లేదు. చివరికి దేవుని మహిమను చూశాడు. ఎర్ర సముద్రం ముందు ఇజ్రాయేలీయులకు మార్గం కనిపించలేదు. వెనుక శత్రువులు, ముందు సముద్రం. కానీ దేవుడు ఆ సముద్రంలో నుంచే ఒక మార్గాన్ని తెరిచాడు. లాజరు చనిపోయినప్పుడు అందరికీ అంతా అయిపోయిందనిపించింది. కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతా ముగిసిపోయింది, ఏ మార్గం లేదు అనిపిస్తుండొచ్చు. ఇక ఏమీ మారదు, ఇంకా ఏ ఆశ లేదు అని అనిపిస్తుండొచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు ఎక్కువగా అద్భుతాలు చేసేది మనకి మార్గం కనిపించని చోటే. అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి నమ్మడం సులభం, కానీ కష్టాల్లో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నమ్మడం నిజమైన విశ్వాసం. పరిస్థితులను చూసి కృంగిపోకు, ప్రార్థిస్తూ ఉండు, నమ్మడం మానేయకు. దేవుడు చేయగలడు అనే నమ్మకాన్ని కోల్పోకు. నీకోసం ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు.